అబ్బబ్బబ్బా! ఊర్ల పొంటి ఏం రాజకీయం నడుస్తున్నది? ఏం కథ? ఏ ఊరుకు ఏ రిజర్వేషన్ వచ్చింది? వచ్చిన రిజర్వేషన్ బట్టి వాడకో డిస్కషన్లు. ఎవరు నిలబడతాండు? ఎవల శక్తి ఎంత? వెనక ముందు బలం ఎంత, బలగం ఎంత అనేది మీద పొట్టు ముచ్చట్లు నడుస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ తెలంగాణ సర్కార్ విడుదల చేసుడుతోని పొట్టు రాజకీయాలు నడుస్తున్నాయి. మందిని మచ్చిగా చేసుకునే ఉపాయాలు ఎవ్వలకు వాళ్ళే ఎత్తులేస్తున్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి లిస్ట్ విడుదల చేసుడుతోని జోర్దారుగా నడుస్తున్నాయి పబ్లిక్ పాలిటిక్స్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అక్టోబర్ 23న ఒకసారి, 27న తారీఖు రెండో దశ ఉంటాయట ఎన్నికలు. వాటి తర్వాత ఎంబటి అక్టోబర్ 31 తారీఖున ఒక దశ, నవంబర్ 4వ తారీఖున రెండో దశ, 8వ తారీఖున మూడోసారి సర్పంచ్ ఎన్నికలు సాపుగా జరపాలని నిర్ణయం చేసిందట సర్కారు. అయితే ఈ రిజర్వేషన్ల మీద కోర్టు కేసులు, సర్కార్ నిర్ణయాలు ఇంకా అట్లనే ఉన్నా సర్కార్ మాత్రం పట్టుబట్టి ముందట్టుకోతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నట్టు ధైర్యంగా ముందటికి నడుస్తున్నది. ఇక ఎన్నికల కోడ్ అక్టోబర్ 9వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి సర్కార్ పనులకు బ్రేకులు పడతాయి. కాబట్టి ఊర్లలో పెద్ద మంచితనం చేయాలి అని కలలు కనేటోళ్ళు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీలు కావాలని కాయిసి పడేటోళ్ళు ఇప్పటి నుంచి అన్ని తీర్ల తయారుగాండ్రి. అట్లనే ఎన్నుకుండి ముందటికి నెట్టేటోళ్ళు ఉంటారు, ఎగేసి వెనకపోయేటోళ్ళు ఉంటారు, జేబులున్న పైసలు ఖాళీ చేసి తాగుడుగాళ్ళు ఉంటారు, మనతో నుండి మందికి సాయం చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి జర అన్ని తీర్ల మేల్కున్నట్టే మెదులుండ్రి. మనోడెవడు మందోడెవడు అనేది కనిపెట్టుకుంటా ఉండుండ్రి. లేకుంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అటు వెనక మీ ఇష్టం ఇక.